తెలంగాణ ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గుండెవేన స్వామి మాట్లాడుతున్నా. సెప్టెంబర్ 1 ఇది డ్రైవర్ల దినోత్సవంగా ప్రకటించుకోవాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలలో ఈ డిమాండ్ కొనసాగుతుంది. మన తెలంగాణలో ఇది మొదటిసారి కావచ్చు, కానీ చాలా రాష్ట్రాలలో, దాదాపు 10 రాష్ట్రాలలో ఇది గత 10 సంవత్సరాలుగా వాళ్ళు సెప్టెంబర్ 1 డ్రైవర్ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి చాలా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వారి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు అధికారికంగా ఉత్తరాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మగా నీరెత్తినట్టు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. మన డ్రైవర్ దినోత్సవాన్ని మనమే జరుపుకోవాలి. మన కోసం మీ ఓనరు వేరే ఒక నాయకుడు రాడు. కాబట్టి మీరు డ్యూటీలో ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, మీరు డ్యూటీలో ఏ కంపెనీలో ఉన్నా, లోడింగ్లో ఉన్నా, అన్లోడింగ్లో ఉన్నా, మీ తోటి డ్రైవర్కు తెలిసేలాగా మీకు తెలిసిన సమాచారాన్ని సెప్టెంబర్ 1 డ్రైవర్ల దినోత్సవంగా మీరు చిన్నగా వాయిస్ రూపకంగా కావచ్చు, వీడియో రూపకంగా కావచ్చు చేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పి రేపు ఇక్కడ బసంతనగర్లో టోల్గేట్ దగ్గర జరగబోయే అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ దగ్గరలో ఉన్న కంపెనీలలో మరియు లోడింగ్ అన్లోడింగ్ పాయింట్లలో ఉన్న డ్రైవర్లందరూ ఇచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని, మరియు ఇక్కడ చిన్న సభ జరుగుతుంది, ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ధన్యవాదాలు. జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న.